నీ కృపతో మమ్మల్ని నింపమని సహాయం దయచేయమని నీ దాసున్నాయి నన్ను నీ సిరువు చాట్ల బరుగుపరచమని నేను నువ్వు కనపరచుకోమని నా నోట నీ మాట ఉంచి ఆ మాట మా అందరి జీవితాల్లో బలపరచున్నావు నా ప్రభా. అయినా మీరు ఈ సమయాన్ని మీ చేతులుగా తెప్పొచ్చు యేసు పరిశుద్ధనామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఎక్కువ దగ్గర ఎక్కువ కొంచెం దేవునికి స్తోత్రం. చదవబడిన భాగంలో ఒక దైవజనుడు తాను దేవుని దగ్గర ఈ విధంగా మొరపెడుతున్నాడు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదును, ఈ ప్రజలు నేనేమి చేయుదును, కొంతసేపటికి వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారయ్యా అన్నాడు. ఏమన్నాడు? కొంతసేపటికి వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేటట్టున్నారయ్యా, నన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నాడంట ఒక దైవజనుడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడే సన్నివేశం ఏంటంటే, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు? ఇప్పటి వరకు నేను నీకు సహకారిగా ఉన్నాను కదా, నీకు నేను ముందు నడిచాను కదా. ఏంటంట? నీకు నేను ముందు నడిచాను కదా. నేటి వరకు, ఈ క్షణం వరకు ఇంత దూరం నేను నడిపించిన నేను ఇక ముందు నడిపినా అని బలపరుస్తూ ఆ దైవజనుడితో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు కర్ర ఇచ్చాను కదా. ఏంటది? ఒక కర్ర ఇచ్చాను కదా. ఆ కర్ర కింద పడేస్తే ఏమైంది? పామైంది. పరో దగ్గర పామైంది. నీ చేతికి వస్తే చేతి కర్ర అయింది. నేను నీకు సహకారిగా ఏదైతే ఇచ్చానో దాన్ని తీసుకుని నా ముందు నుంచో, నీకు ముందుగా నేను ఉంటాను, ఆ బండన్న కొట్టు, అందులో నుంచి నీళ్ళు వస్తాయి అని అంటున్నాడంట. అంటే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఈ దైవజనుడు ఎందుకు అలాగా బాధ చెబుతున్నాడంటే, కొంత దూరం ప్రయాణం చేసినాక వారు సీను అరణ్యం నుంచి ఎక్కడికి, సీనాయి అరణ్యం నుంచి ఎక్కడికి వచ్చారంట? రెఫ్దీములోకి వచ్చారంట. ఎక్కడికి? రెఫ్దీములోకి వచ్చారు. ఈ సీను అరణ్యంలో నుంచి ప్రయాణం అయిపోయి వారు రెఫ్దీముకు వచ్చినాక అక్కడ మేఘం ఆగిపోయింది. వారు ఎక్కడ మేఘం ఆగితే అక్కడ ఆగాల ఆ ప్రయాణంలో. అప్పుడు మేఘం ఎక్కడ ఆగిపోయిందంటే రెఫ్దీములోకి వచ్చి ఆగిపోయింది. అక్కడ ఏమీ లేవు. ఆ ప్రజలకి ముఖ్యమైన అవసరతలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి నీరే కదా. ఈ నీరు లేదు. ఈ నీరు లేనందున ఈ ప్రజలందరూ ఆయన మీద సలుగుతూ, ఆయన్ని బహుభయంకరమైన మాటలు మాట్లాడుతూ, ఐగుప్తులో మేము ఎలా చావకపోతే ఇక్కడికి తీసుకొచ్చి ఈ అరణ్యంలో ఈ విధంగా ఈ కరువులో నీళ్లు లేక మేము ఎందుకు చావాలి అని అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అప్పటి వరకు వారి మధ్య దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు గమనించారా? అప్పటి వరకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. సముద్రాన్ని చీల్చి వారిని ఆరిన నేల మీద నడిపించలేదా? నడిపించాడు కదా. ఇంకా మరెన్నో అద్భుతాలు చేసిన దేవుడు వారికి ఆ సమయంలో నీళ్ళు ఇడా. అంటే దేవుణ్ణి మనం అడిగే విధానం ఏంటంటే, దేవుని దగ్గర సనగటమో గొనగటమో కాదు, కానీ దేవుని సన్నిధిలో నీకు లేని దాన్ని విన్నపం చేయటం అనేది మనకు ఆశీర్వాదం. ప్రజలు ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా తయారయ్యారంటే, అప్పుడప్పుడు కావలసిన ఆశీర్వాదం కొరకు పోయి ఏ విధంగా మొరపెడుతున్నారు. వాళ్ళు మొరపెడతలా, ప్రభువా మాకు ఈరోజు ఈ అవసరత కలిగి ఉన్నాం, ఈ అవసరత మాకు తీరాలి అని ప్రార్థన చేయట్లా. లేదు దైవజనుడా మరి మనకు నీళ్ళు లేవు కదా, నువ్వు ఏం చేయాలనుకున్నావు అని అక్కడ అడగట్లా. వారి మధ్య ఏమి నడుస్తూ ఉందంటే అసమాధానం నడుస్తూ ఉంటాం. అవసరత వస్తే చాలు ఏమొస్తుంది? వాళ్ళకి అసమాధానం వస్తుంది. చిన్న కరువు ఎదురైతే చాలు అసమాధానం వస్తుంది. చిన్న కష్టం ఎదురైతే చాలు అసమాధానం వస్తుంది. వారి జీవితంలో ఏ చిన్నది ఎదురైనా, వారి జీవితంలో ఏ చిన్నదానికి వారు అలా ఎదుర్కొన్నా కానీ, వారిని దర్శించినా కానీ వారికి దేవునితో సమాధాన పడే గుణం లేదు. ఆ ప్రజలకి దేవునితో సమాధాన పడే గుణం లేక దైవజనుడి మీద సరుగుతున్నారు. ఆ దైవజనుడి మీద ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే రాళ్ళు రువి చంపేటట్టున్నారంట. మోషే చెప్తున్నాడు, అయ్యా నువ్వు కాసేపు అసలు ఈ ప్రజలు నేను ఏం చేయగలను, ఈ ప్రజలు కాసేపుడు నన్ను రాళ్లతో కూడా చంపేటట్టున్నారు అని అన్నాడు. అప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడంటే, మోషే నీవు కూడా వాళ్ళకి తయారైతట్టయ్యా. ఏంటంట? నీవు కూడా అట్లాగే భయపడితే ఎట్లా?
అదేనా చెప్తుంది. ఎప్పుడు అలా భయపడితే ఎట్లా? నీకు ఒక చేతి కర్రని సహకారంగా ఇచ్చాను కదా, ఆ కర్రను తీసుకొని వెళ్ళి ఇదిగో పలానా ఎదురుగా నీ ఎదురుగా నేను ఉంటాను, ఆ బండని కొట్టు, ఆ ప్రజలకు కావాల్సిన నీరు నేను ఇస్తాను. అలాగూ చేయగా నీళ్లు ప్రవాహం వెళ్ళి వచ్చి అన్ని లక్షల మందికి అవసరత తీరింది. దేవుడు తన బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక హిస్టరీ అంటే జరిగిన వాస్తవాన్ని, మన పితరుల జీవితాల్లో జరిగిన వాస్తవాలను మనం చదివేటప్పుడు దానిని మన జీవితంలో పలకటానికి మనకి కొంచెం సిగ్గు వచ్చింది, భయం వచ్చింది. ఎందుకంటే అది అసాధ్యమైనది. సామాన్యంగా అది మనం పలకటానికి ధైర్యం అంత విశ్వాసం ఉంటే తగులు, కానీ అంత విశ్వాసం లేకపోతే మనం ఏదైనా పలకాలంటే దానికి నలుగురిలో మనకి ఏం కలిగింది? సిగ్గు వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఏ విధంగా మనం ఫీల్ అవుతూ ఉంటామంటే సాతాను దగ్గరే ఉండి మన హృదయంలో ఉండి నువ్వు ఇది పలుకుతున్నావు కదా, నీ దగ్గర లేదు కదా, వాళ్ళు వచ్చి నిన్ను దర్శిస్తే అంటే నీకు దగ్గర ఇదిగో ఫలానా లేదు, కానీ నువ్వేమన్నావు అంటే దేవుని కృపలో నాకు అనుగ్రహించబడింది అంటున్నావు, దేవుని కృపలో నాకు అనుగ్రహించబడింది అంటున్నావు. ఎలా చెప్పగలవు? నీ దగ్గర లేదు, నీకు కనపడుతుంది కదా అనే ఆ ద్వారంతోనే సాతాను మనం ఏం చేస్తాడంటే చిన్న సులువుగా చుచ్చులు పెట్టి దేవునికి దూరం చేస్తాడు. నేను కొంతమంది భక్తులను ఈ సందర్భంలో కొంచెం ముందుకెళ్ళి మరలా ఇక్కడికి వద్దాం. ఒక భక్తుని జ్ఞాపకం చేస్తాను, ఒక ఇద్దరు భక్తులను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయంలో దావీదు గురించి ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయంలో దావీదు గురించి రాయబడిన ఒక మాట చదువుకుందాం. 2వ వచనం చదువుకుందాం. దేవుని వలన అతనికి సహాయము రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి జనులు చెప్పుకున్నారయ్యా అన్నాడు. నాయక చూడండి అందరికి, ఇప్పుడు నాయక చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెంట్ ఉంటే ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చిందేమో కదా దీంట్లోకి, కరెంట్ లేకపోతే బాగా స్పష్టంగా వెళ్తుంది ఆ వాయిస్ దాంట్లోకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇక్కడ దావీదుకు ఏం చెప్తున్నా, దావీదు ఏమి దేవుని దగ్గర మొరపెడతాడంటే, అయ్యా దేవుని సహాయం ఇతనికి లేదు, ఇదిగో పలానా చిట్టిబాబుకి దేవుని సహాయము లేదు, అసలు దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు, అసలు అతనికి ఏ సపోర్టు లేదు, అసలు దేవుడే అసలు అతను ఎంత మొరపెట్టినా దేవుడు కూడా అతని ప్రార్థన వినడం అని నన్ను గురించి చెప్పుకుంటున్నారయ్యా. నీ ఊరి దగ్గర చెప్తున్నాడు, దేవుని దగ్గర చెప్తున్నాడు, దేవుని దగ్గర చెప్తున్నాడు. అయ్యా దావీదు అనబడుతున్న నాకు దేవుని సహాయం కూడా లేదని చెప్పుకుంటున్నారయ్యా అన్నప్పుడు అతనున్న పరిస్థితి ఏంటి తెలుసా? అతనున్న పరిస్థితి ఎలా ఉందంటే, అతను ఏ పరిస్థితుల్లో ఆ మాట అంటాడంటే, ఇది బాగా జాగ్రత్తగా వినండి. దావీదు 12 గోత్రాల వారికి రాజు. ఎవరికి? 12 గోత్రాల వారికి రాజు. దావీదు అప్పటికే తాను పరాక్రమాలను జ్ఞాపకం చేసుకుంటే ఎన్నులో ఒనుగుబుట్టు ఇశ్రాయేలీయులకి. అతను చేసిన యుద్ధాలను జ్ఞాపకం చేసుకున్నా, అతను చేసిన శౌర్య కార్యాలు, దేవుని పట్ల అతను నిలబడి దేవుని పట్ల దేవుని ప్రకటిస్తానికి దేవుని ప్రతినిధిగా నిలబడినప్పుడు తను చేసిన ఏ పనిని తలుచుకున్నా కానీ వెన్నులో వణుకుబుట్టుద్ది. వినాలంటే వినేటప్పుడే మనకు ఒక రకమైన రోషం వచ్చేస్తుంది దావీదు చేసిన ఆ యుద్ధాల్లో. అలాంటి దావీదుకి ఏ పరిస్థితి ఎదురైందంటే, అప్పుడు తనోళ్ళంటూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అతనికి దూరం అయిపోయారు. దాదాపు చాలా మటుకు దూరం అయిపోయారు. అంతా దూరం అయిపోయినాక బాగా కష్టం వచ్చినప్పుడు స్నేహితులు రాకపోయినా, బంధువులు రాకపోయినా, ఎవరు రాకపోయినా ఎవరు తోడుగా ఉంటారు? ఎక్కువగా కుటుంబం తోడుగా ఉంటుంది. ఎవరు? కుటుంబం తోడుగా ఉంటుంది. ఒక దశలోకి వచ్చినాక తండ్రిగా ఉన్న వారికి ఎవరు అండగా ఉంటారు? బిడ్డలే అండగా ఉంటారు. చెప్పండి, కుమారుడే అండగా ఉంటాడు కదా. కానీ దావీదు ఈ సమయంలో దావీదుకి శత్రువులు ఎవరయ్యా అంటే, ప్రథముగా మొట్టమొదటి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా అంటే, దావీదు కుమారుడైన అబ్షాలోమే శత్రువుగా మారాడు. అబ్షాలోం దగ్గరికి కొంతమంది చేరి, దేవుడు మీ నాన్న చెయ్యి విడిచిపెట్టేశాడు, దేవుడు మీ నాన్న చెయ్యి విడిచిపెట్టేశాడు కనుక మీ నాన్నకి దేవుని సహాయం లేదు, దేవుని సహాయం ఉంటే గొలియాతుని కొట్టాడు, దేవుని సహాయం ఉంటే పలానా చేశాడు, అవన్నీ దేవుని సహాయం వల్ల జరిగినాయి, ఇప్పుడు దేవుని సహాయం లేదు, ఇప్పుడు అతను నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాడు, అసలు ఏమి చేయలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇది నీకు మంచి అవకాశం, నువ్వు గనుక దండెత్తి నీ తండ్రిని తరిమితే, నీ తండ్రిని చంపితే,
నీ సింహాసనానికి ఇక నీకు అడ్డెవరు లేరు అన్నాడు. ఏమంట? అడ్డెవరు లేరు. ఇలాగా ఆ విధంగా మరి తన కుమారుడైన అబ్షాలోముని రెచ్చగొట్టి దావీదు మీదకి పంపితే, వారిలో ఉన్న ఒకడు గూఢచారి దావీదు అనుచరుడు, రాజా నీ మీదకి నీ కుమారుడు అబ్షాలోము యుద్ధానికి వస్తున్నాడు, నిన్ను చంపజూస్తున్నాడు, కనుక మరి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలంటే మనోడు ఏం చేస్తున్నాడు? నేను కత్తెత్తితే, మనం అంటాం కదా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిద్దని, నేను నా కొడుకునే చంపాలా. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు నేను నా కొడుకుని చంపే బదులు కొంత దూరం నేను కొంతకాలం దాగుంటాను అనుకున్నానంట. కొంతకాలం దాగుంటాను. నా కొడుకుని నేను కత్తెత్తడం అంటే, అతను కత్తెత్తితే కొడుకు నిలబడగలడా? కొడుకు లాంటి వాళ్ళే 1000 మంది కూడా నిలబడలేకపోయారు. చూడండి, నేను ఒక మాట చెబుతాను. ఇక్కడ చూడండి, 6వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 6వ వచనం చదవండి. 10,000 మంది దండెత్తి నా మీద మోహరించినను నేను భయపడను. ఇది దావీదు యొక్క సవాలు. ఆ పరిస్థితిలో, అయ్యా నన్ను గురించి ఏం చెప్పుకున్నారంటే, దేవుని సహాయం నాకు లేదనుకుంటున్నారయ్యా, నా కుటుంబ సహాయం నాకు లేదనుకుంటున్నారయ్యా, నాకంటూ ఎవ్వరు లేరనుకో, నేను ఒక నేను ఎందుకు పనికిమాలి వాడిని, నేను ఎందుకు ఇక అసలు నిలబడలేని దయనీయమైన పరిస్థితిలో నేను ఉన్నానని జనం చెప్పుకుంటున్నారయ్యా, నా చుట్టూ ఉన్నవారే చెప్పుకున్నారయ్యా. కాబట్టి నీవు నన్ను కాపాడు. అక్కడ చూడండి, 2వ వచనం కాల్చి కిందకి చదవండి. యెహోవా, 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయస్పదము, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టెదను, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఏం చేశాడంటే దావీదు బలం ఏంటంటే, ఎలుగెత్తి యెహోవాకు మొరపెడతాడు. నీ పని ఏంటంటే, నీ కుటుంబం ఎప్పుడైనా కానీ నీకు దూరం అయితే, నీకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు కూడా నిన్నంటూ ఆదరించ